అందరికీ నమస్కారం. విశ్వాసం, మూఢనమ్మకం ఈ రెండు పదాలు వినగానే చాలాసార్లు ఇవి రెండు ఒకటే అనిపిస్తూ ఉంటాయి కదా? లేదా వీటి మధ్య నిజంగా ఏదైనా పెద్ద తేడా ఉందా? ఈరోజు మనం శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు చేసిన ఒక అద్భుతమైన విశ్లేషణ ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. చూడండి, శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు ఎంత అద్భుతంగా చెప్పారో. ఈ రెండు పదాల మధ్య ఉన్న తేడా అంట. చీకటికి వెలుగుకి మధ్య ఎంత తేడా ఉంటుందో అంత స్పష్టమైనదట. ఒకటి సత్వగుణం లాంటిదే, అంటే జ్ఞానం, శాంతి వైపుకు తీసుకెళ్తుంది. ఇక రెండోది తమోగుణం లాంటిది, అంటే మనల్ని అజ్ఞానంలోకి, పతనంలోకి నెట్టేస్తుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈ పదాల అర్థమేంటో లోతుగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఒక చిన్న గణిత సూత్రంలో ఎంత పెద్ద తత్వశాస్త్రం దాగియుందో చూసి ఆశ్చర్యపోదాం. కొన్ని కథల ద్వారా అసలు విషయమేంటో అర్థం చేసుకుని మన సంబంధాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూసి, చివరగా సత్యం వైపు సనాతన ధర్మం చూపించే మార్గం గురించి మాట్లాడుకుందాం. మనం ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానికి మొదటి మెట్టు ఆ పదాల మూలాల్లోకి వెళ్లడమే. అసలు విశ్వాసం అంటే ఏంటి, మూఢనమ్మకం అనే మాట ఎక్కడ్నుంచొచ్చింది, ఆ రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. అమరకోశంలో విశ్వాసం గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, సమౌ విశ్రంభ విశ్వాసౌ. దీని అర్థమేంటంటే, విశ్వాసమంటే గుడ్డిగా నమ్మేయడం కాదు, అది పరిచయం, మన అనుభవం, అన్నింటికన్నా ముఖ్యంగా వివేకం, అంటే మంచి చెడుల విచక్షణ నుంచి పుట్టాలి. ఇది మనల్ని పైకి తీసుకెళ్లే ఒక నిచ్చెనలాంటిది. కాని గుర్తుపెట్టుకోవాలి, ఇదే మన గమ్యం కాదు. సత్యం వైపు మనం వేసే మొదటి, అతి ముఖ్యమైన అడుగు మాత్రమే. ఇక మూఢనమ్మకం దగ్గరికి వస్తే దాని మూలం ఈ వాక్యంలో ఉంది. ముహతీతి మూఢ, అంటే మోహంతో, అజ్ఞానంతో, ఏమాత్రం ఆలోచించకుండా గుడ్డిగా నమ్మడం. ఇక్కడ లాజిక్కి గాని వివేకానికి గాని అసలు చోటేలేదు. ఇది మనిషిని పతనమనే చీకటి గుంతలోకి తోసేసి, ఎదుగుదలను ఆపేసి, జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. రచయిత శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మ గారు ఇంత పెద్ద ఫిలాసఫీని మనందరికీ తెలిసిన సింపుల్ మ్యాథ్స్ ఫార్ములాలతో ఎంత అద్భుతంగా ముడిపెట్టారో చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. వివేకంతో కూడిన విశ్వాసం, ఇది అచ్చం 1ని 0తో భాగిస్తే, అంటే 1/0 ఎలాగైతే అనంతం ఇన్ఫినిటీ అవుతుందో అచ్చం అలాగే ఉంటుందట. అంటే ఇది మన ఎదుగుదలకు అనంతమైన అవకాశాల తలుపులు తెరుస్తుంది, మనల్ని ఊహించనంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదు. దీనికి సరిగ్గా వ్యతిరేకం మూఢనమ్మకం. ఇది ఒక సంఖ్యను 0తో గుణించడం లాంటిది. 1 ఇంటూ 0. మనందరికీ తెలుసు, జవాబు 0. అంటే మన జీవితానికి ఎంత విలువ ఉన్నా సరే దాన్ని మూఢనమ్మకంతో గుణిస్తే ఆ విలువ మొత్తం శూన్యమైపోతుంది. ఇది పతనానికే దారితీస్తుంది. మరి సత్యం సంగతేంటి? అది 0/0 లాంటిదట. గణితంలో దీన్ని అన్డిఫైన్డ్, అంటే నిర్వచించలేము అంటారు. అలాగే అసలైన సత్యమనేది ఈ నమ్మకాలకు, విశ్వాసాలకు అతీతమైనది. మన అహాన్ని, మన నేనుని పూర్తిగా వదిలేసి మనం పూర్ణం, అంటే శూన్యమైనప్పుడు మాత్రమే ఆ సత్యాన్ని అనుభవించగలం. సరే, ఈ నిర్వచనాలు, ఫార్ములాలు అన్నీ పక్కన పెడితే ప్రాక్టికల్గా మన జీవితంలో వీటి ఫలితాలు ఎలా ఉంటాయి? ఒకటి ఎక్కడికి తీసుకెళ్తుంది, మరొకటి ఎక్కడికి తీసుకెళ్తుంది. ఆ తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. గమనించండి, ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక దారి అభివృద్ధి, ఆనందం, జ్ఞానం, ప్రశాంతత వైపు నడిపిస్తోంది. మరో దారి పతనం, దుఃఖం, అజ్ఞానం, అశాంతిలోకి తోసేస్తోంది. ఇప్పుడు ఏ దారినెంచుకోవాలనే నిర్ణయం, ఆ వివేకం మన చేతుల్లోనే ఉంది. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనకు కథలకన్నా మించిన మార్గం లేదు. ఒక మంచి ఉద్దేశంతో మొదలైన పని కాలం గడిచే కొద్దీ అర్థం కోల్పోయి ఒక పనికిరాని మూఢాచారంగా ఎలా మారిపోతుందో ఈ కథలు మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఈ పిల్లి కథ చాలా పాపులర్. కథలో మొదటి తరం తండ్రి ధ్యానం చేసుకుంటుంటే పిల్లి అల్లరి చేస్తోందని దాన్ని తీసుకెళ్లి ఒక గంప కింద పెట్టాడు. ఇక్కడ ఒక కారణం, ఒక లాజికుంది. సరే, రెండో తరం కొడుకొచ్చాడు. తండ్రి ఎందుకు అలా చేశాడో ఆలోచించలేదు, గుడ్డిగా ఆయన్ని ఫాలో అయిపోయాడు.
ఇక్కడే ఒక ఆచారం మొదలైంది. ఇక మూడో తరం మనవడి దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో పిల్లి చనిపోయింది. అయినా సరే ఆచారం మానుకోడదని బయటికెళ్ళి కొత్త పిల్లిని కొనుక్కొచ్చి మరీ గంపకింద పెట్టాడు. చూశారా ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్ళిందో? వివేకంతో చేసిన ఒక పని ఎలా అర్థంలేని మూఢనమ్మకంగా మారిపోయిందో. అలాగే ఈ గిరిజనుల కథ కూడా చూడండి. వాళ్ళు పుర్రెలలో భోజనం చేస్తూ ఎప్పుడూ ఆనందంగా ఉండటం చూసి బయటనుంచి వచ్చిన ఒక వ్యక్తి వాళ్ల ఆనందానికి కారణం ఆ పుర్రెలే అని గుడ్డిగా నమ్మాడు. తను కూడా అలాగే చేయడం మొదలుపెట్టాడు. ఇది ఖచ్చితంగా మూఢనమ్మకమే. అసలు వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు, వాళ్ల జీవన విధానమేంటి అని పరిశోధించే వివేకం అతనికి లేదు. ఇలా కారణం తెలుసుకోకుండా చేసే అనుకరణలే మనిషిని పతనానికి గురిచేస్తాయి. సరే, ఈ పాఠాలన్నీ మన నిజ జీవితానికి, ముఖ్యంగా మన బంధాలకు ఎలా వర్తిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ చిన్న తేడా మన కుటుంబ జీవితాన్ని స్వర్గమైనా చేయగలదు, నరకమైనా చేయగలదు. ఒక భార్యాభర్తల కథనే తీసుకుందాం. భర్త ఒక రచయిత. ఎప్పుడూ ఆలోచిస్తూ, చదువుతూ ఉంటాడో. ఆయనలా విశ్రాంతి తీసుకోడాన్ని భార్య బద్ధకం అనుకుంది. మరోవైపు భార్యకు ఒంట్లో బాగోలేక అలసటగా ఉంటే భర్త దాన్ని సణుగుడు అనుకున్నాడు. ఫలితమేమైంది? ఆ ఇల్లు నరకంలా తయారైంది. పిల్లలు మొండివాళ్లయ్యారు. ఇద్దరిలోనూ ఎటువంటి ఎదుగుదల లేకుండా పోయింది. ఇక్కడ సమస్య ఏంటి? ఒకరిపై ఒకరికున్న తప్పుడు నమ్మకాలు. అవే వారి జీవితాలను నాశనం చేసిన మూఢనమ్మకాలు. ఒక్క క్షణం ఆలోచించండి. అదే స్థానంలో విశ్వాసం అంటే సరైన అవగాహన ఉండి ఉంటే? భర్త చేసే మేధోశ్రమకు విశ్రాంతి చాలా అవసరమని భార్య అర్థం చేసుకునేది. భార్య అలసటకు కారణం అనారోగ్యమని భర్త గమనించి ఆమెకు సేవ చేసేవాడు. అప్పుడు వారి కుటుంబం స్వర్గంలా ఉండేది. అంటే చూడండి, అవగాహన ఎంతటి అద్భుతమైన మార్పును తేగలదు. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాఠాలన్నింటినీ కలిపి అసలు సనాతన ధర్మం మనకు చూపించే అసలైన మార్గమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉందో! సనాతన ధర్మం అంటే కొన్ని నమ్మకాలను గుడ్డిగా పాటించడం కాదు. అది మనకు సత్యం అనే ఒక గమ్యముందని చెప్తుంది. ఆ గమ్యానికి వెళ్లడానికి ఒక రోడ్ మ్యాప్ ఇస్తుంది. అంతేకాదు, ఆ ప్రయాణానికి ఏ వాహనమెక్కాలో కూడా నిర్దేశిస్తుంది. సనాతన ధర్మం దారి చూపిస్తోంది, నిజమే. కాని మన స్వీయ అనుభవం, మన వివేకం లేకుండా దాని సూత్రాలను కూడా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది. అందుకే మనం దేన్ని నమ్మినా సరే అది మనల్ని అభివృద్ధి వైపు, శాంతివైపు, జ్ఞానం వైపు నడిపిస్తోనుగా లేదా అనేదే అసలైన టెస్ట్. అలా నడిపించేదే నిజమైన విశ్వాసం. ఇంతటి గహనమైన విషయాన్ని ఇంత సరళంగా మనందరి హృదయాలకు హత్తుకునేలా వివరించిన శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారికి మనం నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన విశ్లేషణ వల్లే మనకు ఈరోజు ఇంత స్పష్టత వచ్చింది. సరే, ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మన జీవితంలో మనం పాటిస్తున్న నమ్మకాలలో ఏది వివేకంతో కూడిన విశ్వాసం, ఏది అర్థం లేని మూఢనమ్మకం? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎందుకంటే ఆ సమాధానం మనలోనే ఉంది.